యశ్వబ్ గారు మీరు చాలా చోట్ల చేశారు కదా. ఆ! తాడేపల్లిగూడెంలో చేటువంటి కత్తి మీద సామాను మీకు తెలుసా? యేసుబాబు ఒంటెద్దు పోకడలు మీద వెళ్తున్నారనేది అయితే బాగా వినపడుతుంది. దాని మీద మీ కామెంట్స్ ఏంటంటారు? అయితే యేసుబాబు కోపం రాదంటే ఒక మాట అడుగుతా. చెప్పండి. పట్టణానికి కమ్మేశ్వరులు వస్తుంటారు పోతుంటారు అని ఒక సినిమాలో డైలాగ్ ఉంది. అలా మీరు రాగానే కవర్ల మీద ప్లాస్టిక్ కవర్ల మీద పెట్టారంట. తర్వాత అది చర్యలు లేవు, గాలికి వదిలేశారనేది కనపడుతుంది. అది వెల్కమ్ టు రైట్ హ్యాండ్ మీడియా. మనసులో మాట అనే కార్యక్రమంతో మరొక రోజు ఈ రోజు అయితే మీ ముందుకైతే వస్తున్నాం. మన అతిథి ఎవరో కాదు, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబు గారు అయితే మనకు అతిథిగా అయితే వచ్చారు. ఆయన మనసులో మాట తెలుసుకుందాం. ఆయన జీవితంలో ఎటువంటి సంఘటనలు జరిగాయి, ఇప్పుడు ఆయన చేస్తున్న ఉద్యోగంలో ఎలా ఉంది, ఎక్కడెక్కడ చేశారు, ఎక్కడ ఏ ప్లేస్ నచ్చింది అనే దాని మీద ఆయనతో మనసిప్పి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే యేసుబాబు గారు. నమస్తే. సార్ ఏంటి సార్, ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? మీ ప్రాపర్ ఎక్కడి నుంచి వచ్చారు? నేను కాకినాడ నుంచి వచ్చానండి. నేను 92లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్లోకి వచ్చాను. వచ్చిన తర్వాత రకరకాల ఏరియాల్లో మేము పనిచేశాను. అంటే ఏలేశ్వరం, ఈస్ట్ గోదావరి, తర్వాత ఆమదాల వలస, పాలకొల్లు, సామర్లకోట, నిడదవోలు, మళ్ళీ కాకినాడ యాజ్ ఎ సెక్రటరీగా పనిచేస్తుండగా ఆనరబుల్ ఎమ్మెల్యే గారు నా గురించి ఎంక్వైరీ చేసి బాగా పనిచేసే కమిషనర్ కావాలని ఒక మంచి సంకల్పంతో నన్ను ఆయనే వేయించుకుని తీసుకురావడం జరిగింది. తాడేపల్లిగూడెంలో 27/9/2024 నేను విధులకు జాయిన్ అయ్యి అప్పటి నుంచి కమిషనర్గా కొనసాగడం జరుగుతుంది. యశ్వబ్ గారు మీరు చాలా చోట్ల చేశారు కదా. తాడేపల్లిగూడెంలో చేటువంటి కత్తి మీద సామాను మీకు తెలుసా? అది వచ్చే ముందు నాకు తెలియదు. తాడేపల్లి గురించి గుడు అనేది తెలుసు తప్ప ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది నాకు తెలియదు. ఎక్కడైనా కానీ మున్సిపల్ కమిషనర్ ఉద్యోగం అనేది కత్తి మీద సాగులాగే ఉంటుంది. అంటే ఇటు రాజకీయ నాయకుల్ని, అటు ప్రజల్ని, రకరకాల అందరూ ఇన్వాల్వ్మెంట్స్ ఉంటుంది. అందరూ కమిషనర్ వైపే చూస్తూ ఉంటారు. కమిషనర్ ఏం చేస్తున్నాడు, పట్టణంలో పాలన ఎలా ఉంది, ఈ పాలనలో అతని భాగస్వామ్యం ఎంత ఉంది, ఎంతవరకు ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాడు అనేది ప్రజలందరూ కూడా ఆకర్షిస్తారు. అలాగే పబ్లిక్ పొలిటికల్ లీడర్స్ కూడా మనల్ని మంచి చేస్తే మంచిగా చేసామంటారు, లేదంటే చెడు చేసామంటారు. కానీ కమిషనర్ ఉద్యోగం అనేది కొంచెం టఫ్ పోస్టేనండి ప్రజెంట్. అంటే ఎప్పుడైనా కానీ కమిషనర్ ఉద్యోగం, కమిషనర్ టఫ్ పోస్ట్. అయితే తాడేపల్లిగూడెం ముఖ్యంగా పారిశుధ్యం మీద నేను మిమ్మల్ని అడగబోతున్నాను. పారిశుధ్యం కొద్దిగా ఇబ్బందిగా ఉందని అయితే నాకైతే తెలిసింది. అంటే ఇక్కడ మెన్న ఎలా ఉంది అంటే పారిశుధ్య కార్మికులు కావచ్చు, యంత్రాలు కావచ్చు, సామాగ్రి కావచ్చు, అంటే వాటి వల్ల ఏమైనా ఇబ్బంది ఉందంటారా? అంటే తాడేపల్లిగూడెం ఇది సెలక్షన్ గేట్ మున్సిపాలిటీ అండి. ఇది 23 కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన మున్సిపాలిటీ, 1,30,000 జనాభా నివాసం ఉంటున్న మున్సిపాలిటీ. అయితే 35 వార్డులుగా విభజించబడిన మున్సిపాలిటీ ఇది. కనుక ఏంటంటే పారిశుధ్యం అనేది ఎప్పుడు కూడా మీరు అన్నట్టు సరే టఫ్ జాబ్ అంటారు. పారిశుధ్యం ఏ రోజుకి ఆ రోజు పారిశుధ్యాన్ని పర్యవేక్షణ చేయాలంటే ఈ రోజు ఈ గంటలో పనిచేసిన తర్వాత మళ్ళీ ఒక 12 అవర్స్ పోయిన తర్వాత మళ్ళీ రోడ్డు మీదకి వెళ్తే రోడ్డు మీద మళ్ళీ చెత్త పడుతూనే ఉంటుంది. పారిశుధ్యం నిరంతర ప్రక్రియ. అది నిరంతర ప్రక్రియ. ఉదయం సాయంత్రం 2 పూటలు కూడా మనం వర్క్ చేస్తేనే మనం పారిశుధ్యంలో మనం మెరుగైన పారిశుధ్యాన్ని ప్రజలకు అందించగలం. ఆ రీత్యా చూస్తే మన తాడేపల్లిగూడెంలో 101 మైక్రో పాకెట్లుగా మనం విభజించాం. మనం వచ్చిన తర్వాత అంటే నేను గొప్ప చెప్పడం కాదు, కానీ నేను రాకముందు తాడేపల్లిగూడెం చూడండి, ఇప్పుడు వచ్చిన తర్వాత 1 ఇయర్లో తాడేపల్లిగూడెం చూడండి, శానిటేషన్ మీద గట్టిగా పట్టుబట్టి అందరూ వర్కర్స్ని ఇన్వాల్వ్ చేసి, అందరూ మేస్త్రులు, అందరూ శానిటరీ ఇన్స్పెక్టర్లు, శానిటరీ సెక్రటరీలు కూడా ఇన్వాల్వ్ చేసి మనం పూర్తి స్థాయిలో పనిచేయించడం జరిగింది. అంటే మనకి వెహికల్స్ అయితే కొంచెం ఇబ్బందులు ఉన్నాయి, కానీ ఇబ్బందులు ఉన్నాయని మనం శానిటేషన్ మానేయడానికి కుదరదు. ఏ రోజుకి ఆ రోజు శానిటేషన్ రోడ్డు మీద చెత్త పెడితే ప్రజలందరి నుంచి కంప్లైంట్స్ రావడం, ప్రజల్లో అసంతృప్తి మొదలవడం. శానిటేషనే మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు పురపాలక సంఘంలో మంచి పేరు తెచ్చుకోవాలంటే ఏ కమిషనర్ కన్నా మంచి పేరు రావాలంటే 1 శానిటేషన్, 2 వాటర్ సప్లై, స్ట్రీట్ లైటింగ్. ఈ ముఖ్యంగా 3 సర్వీసెస్లో కూడా మనం 100% ప్రజలకు ఇచ్చినప్పుడు ప్రజలు మనకు బ్రహ్మరథం పెడతారు. అలాగే రాజకీయ నాయకులు కూడా మన అభినందనలు తెలియజేస్తారు. ఏంటంటే మనం కష్టపడి పనిచేసింది వాళ్ళు గుర్తిస్తారు, గుర్తించి మనం ఎప్రిషియేట్ చేస్తారు. మనం ఇంకా బాగా పనిచేయడానికి మనం ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అయితే ముఖ్యంగా మాజీ ఉప ముఖ్యమంత్రి కొడిచేసిన
ఆ, ఇక్కడ సరిగ్గా ఏమీ లేదు, మున్సిపాలిటీలో ఏ పనులు జరగట్లేదు, పారిశుధ్యం బాగాలేదు. ఆ, యేసుబాబు ఒంటెద్దు పోకడలు మీద వెళ్తున్నారు అనేది అయితే బాగా వినపడుతుంది. దాని మీద మీ కామెంట్స్ ఏంటంటారు? అవన్నీ అవాస్తవాలండి. ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక గవర్నమెంట్ ప్రకారం వేరే గవర్నమెంట్ని విమర్శించుకోవడం అది సహజం. అంటే రాజకీయంగా నేను వెళ్ళడం లేదు, కానీ నా వంతు నా విధి నిర్వహణ నేను 100% సక్సెస్ఫుల్గా యాజ్ పర్ రూల్గానే నేను చేసుకుని వెళ్తున్నాను తప్ప ఎంత ఒక సైడ్ ఏదో మేము కాస్తున్నాము ఒక సైడ్ కాయట్లేదు అనేది మాత్రం అది వాస్తవం అండి. రాజకీయంగా రకరకాలు మాట్లాడుకుంటారు. ఇప్పుడు ఎక్స్ ఎమ్మెల్యే గారు, ప్రజెంట్ ఎమ్మెల్యే గారు ఏవో రకరకాలు మాట్లాడుకుంటారు, కానీ ఎంప్లాయీగా మనం అందులో ఇన్వాల్వ్ అవ్వకూడదు. మనకు సంబంధం లేని విషయం అది. నా విధి నిర్వహణ డ్యూటీ నేను చేసుకుంటూ వెళ్తున్నాను అంతే. ప్రస్తుత ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్తో మీ సాన్నిధ్యంలో ఉందంటారు. అంటే ఎక్కడైనా మీ ఇద్దరికి ఏదైనా పొరపచ్చాలు వచ్చాయా? ఏదో సాబీగా రెండెద్దుల బండ్లే సాబీగా సాగుతుందంటే ఏం లేదండి, నేను చేసిన ఇంతకాలంలో ఇటువంటి ఎమ్మెల్యే గారిని ఎప్పుడు చూడలేదు నేను. ఏంటంటే ఆయన మంచి మనిషి, మంచి మానవత్వం ఉన్న మనిషి, ఎప్పుడు కూడా టౌన్ని అభివృద్ధి చేయాలి అనే మనిషి. నేను రాగానే గౌరవ ఎమ్మెల్యే గారు కూర్చోబెట్టి ఒకటే చెప్పారు, ఏంటి కమిషనర్ గారు, మీరు మిమ్మల్ని తెలుసుకుని మీ గురించి ఎంక్వైరీ చేసి నేను తీసుకొచ్చాను. నేను చాలా స్పీడ్గా ఉంటాను, అభివృద్ధిలో ముందుకెళ్తాను. మీరు కూడా మాకు సహకరించి ఈ అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్లి తాడేపల్లిగూడెంని మనం రూపురేఖలు మార్చాలి. నా టైంలో నా ఎమ్మెల్యే పాలనలో నేను ఏం చేశాను అనేది ప్రజలకు తెలియపరచాలనే కాన్సెప్ట్తో ఆ గౌరవ ఎమ్మెల్యే గారు నన్ను తీసుకొస్తే ఆయన అడుగుజాడల్లో మనం వెళ్ళడం. ఎమ్మెల్యే గారు కూడా మాకు ఫ్రీడమ్ ఇచ్చి మీరు ఏం చేస్తారో చేయండి, టౌన్ మార్పు తీసుకురండి, టౌన్ డెవలప్ చేయండి, టౌన్ డెవలప్ విషయంలో మీకు ఏం కావాలో నేను సహాయం చేస్తాను, సహకారంగా ఉంటాను, అండదండలుగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. దాని ప్రకారంగా మా విధి నిర్వహణలో మేము ఉన్నంతలో చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. దాంట్లోనే శానిటేషన్లో కూడా మంచి పేరు వచ్చింది, అలాగే స్ట్రీట్ లైటింగ్లో మంచి పేరు వచ్చింది. వాటర్ సప్లై అయితే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఎప్పుడో గత 30-40 సంవత్సరాల క్రితం వేసిన పైప్ లైన్లు లీకేజెస్ ఎక్కువ రావడం వల్ల మీరు తవ్వేసి వదిలేస్తున్నారు అనేది బాగా కనపడుతుంది. లేదు అంటే ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు పైప్ లైన్ అనేది రిపేర్ అక్కడ లీకేజ్ వస్తుంది, లీకేజ్ వచ్చినప్పుడు తవ్వుతాము. తవ్విన తర్వాత అది ఒక 1 వీక్ 10 days అది లీకేజెస్ అరికెట్టామా లేదా అనేది ఆ తవ్విన గొయ్యిని అలా ఉంచాలి. ఉంచిన తర్వాత మనం మెయిన్ రోడ్లు ఏదో పబ్లిక్ రిప్రజెంటేషన్ ఇవన్నీ పబ్లిక్ తిరిగే రోడ్లు అయితే మేము రెడ్ ఐటమ్ సింబల్గా పెట్టి ఇక డేంజర్ పాయింట్లు పెట్టినట్టు పెడతాము. ఆ తర్వాత 10 రోజుల తర్వాత అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా క్లోజ్ అయినప్పుడు దాన్ని కప్పెట్టేస్తాం. అంతేగాని ఈ 10 రోజుల్లో పబ్లిక్ ఏమనుకుంటారంటే తవ్వేశారు 4 రోజులు అయింది, తవ్వేశారు 5 రోజులు అయిందంటే 5-6 రోజులు పోయిన తర్వాత కూడా లీక్ మళ్ళీ రీఓపెన్ అవుతుంది. అందు గురించి ఒక 10 days వరకు మనం చూస్తాం. అలాగే నేను టెక్నికల్గా ఎప్పటికప్పుడు మా టీంతో మాట్లాడుతుంటాను. ఎక్కడ పోయినా నేను రోజు 5:30 లేచి 6 గంటలు లేచి 8:30 వరకు ఫీల్డ్లోనే ఉంటాను. మార్నింగ్ 8:30-9 గంటల వరకు ఫీల్డ్లో ఉంటాను. ఎక్కడ ఏవి ప్రాబ్లం ఉన్నా వెంటనే మా సిబ్బంది ఫోన్ చేయడం, దాన్ని రెక్టిఫై చేయడం, ప్రజల దగ్గర నుంచి ఎటువంటి ఫోన్ వచ్చినా వితిన్ 24 hours అటెండ్ అవ్వడం, దాన్ని ఆ సమస్య పరిష్కారం చేయడం. అలాగే పబ్లిక్ గ్రీవెన్స్ సిస్టంలో కూడా మనం ఏదైనా గ్రీవెన్స్ వచ్చినప్పుడు మా సెక్షనర్స్ అందరినీ కూడా మోటివేట్ చేసి వాళ్ళు ఇంటికి పంపించి ఆ పబ్లిక్ గ్రీవెన్స్ ఏంటో తెలుసుకుని వాళ్ళతో పర్సనల్గా మాట్లాడడం, ఇవన్నీ సమస్యలు. అంటే చాలా మట్టుకి ఇక్కడ ఏంటంటే ఈ టౌన్ అబ్జర్వ్ చేసినప్పుడు చాలా చోట్ల డ్రైన్లు లేవండి, రోడ్లు లేవు. అంటే టౌన్ ఎక్స్టెన్షన్ అవుతుంది, రోడ్లు డ్రైన్లు లేవు. దీని అన్నిటికి నేను ఎస్టిమేట్ అయితే ఎంచుకుని సుమారుగా 900 కోట్లు ఉంటే ఈ ఎక్స్టెన్షన్ ఏరియా అంతా కూడా మన రోడ్లు డ్రైన్లు వేయొచ్చు. ఇప్పుడు ఈ 900 కూడా సాధ్యం అంటారా ఈ ప్రభుత్వంలో? అంటే ఏంటి, మనం ఎస్టిమేట్ చేస్తాం కానీ 100% టౌన్ డెవలప్ చేయాలంటే ఎక్స్టెన్షన్ ఏరియా తర్వాత వదిలేసినా కానీ ఎగ్జిస్టింగ్ ప్రజలు ఎక్కడైతే నివాసం ఉన్నారో అక్కడ మౌలిక వసతులు కల్పించాలి. అలాగే మొన్న గౌరవ మన మినిస్టర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, గౌరవ సిడిఎంఏ గారు కూడా అందరూ మీటింగ్ కండక్ట్ చేశారు మా కమిషనర్స్ అందరితోటి. దాంతో వరల్డ్ బ్యాంక్ నిధులు కూడా మాకు ఇప్పుడు 100 crores డ్రైన్స్ కి మన తాడేపల్లిగూడెంకి ఇస్తామని ప్రామిస్ చేశారు. దాంట్లో ఎంతో కృషి ఎమ్మెల్యే గారికి ఉందండి. అంటే ఎమ్మెల్యే గారు ఆనరబుల్ మినిస్టర్ గారితో పదే మాట్లాడడం, మా కమిషనర్ గారు ఎస్టిమేట్లు తయారు చేశారు, ఈ ఊరు డెవలప్ అవ్వాలి, ఈ ఊర్లో ప్రజలందరూ నన్ను నెగ్గించారు అని ఆయనతో మాట్లాడడం. మీరు కంగారు పడకండి ఎమ్మెల్యే గారు, మేము ఒక గ్రాంట్ ప్రపంచ వరల్డ్ బ్యాంక్ నిధులు తెస్తున్నాము, దాంతోపాటు మనం డ్రైనేజ్ రోడ్లు అన్నీ ఏర్పాటు చేద్దాం, అలాగే వాటర్ సప్లై కూడా ఇంప్రూవ్ చేద్దాం అని చెప్పడం. ఎమ్మెల్యే గారి కృషి వల్ల మన తాడేపల్లిగూడెంకి ఈ రోజుని
డ్రైన్ నిర్మాణానికి 100 కోట్లు ఒక వితిన్ 6 months లో మనకి గ్రాంట్ రావడానికి అవకాశం ఉందండి. అయితే సెకండ్ సమ్మర్ స్టోరేజ్ అంటే ఆ పేరు చెప్పగానే మా బొలిశెట్టి శ్రీనివాస్ మానసపుత్రికగా చెప్పుకుంటారు. అవును. అది ఆయన కళ నెరవేరుతుందా, కలగానే మిగిలిపోతుంది? నెరవేరుతుంది, 100% నెరవేరుతుంది. అందులో ఏంటంటే సెకండ్ స్టోరేజ్ ట్యాంక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు. అది కూడా దాని మీద మన గౌరవ శాసనసభ్యులు వారు, ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు, ప్రభుత్వ ఇప్పుడు ఆయన నిరంతరం కృషి చేసి ఆ వర్క్ ఎక్కడన్నా ఒక 1 week ఆగిందంటే చాలు ఆ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ఫోన్ చేసి ఎందుకు ఆగింది, ఎక్కడైనా నిధులు రాలేదా అని కూడా పరిశీలి చేస్తున్నారు. అది కూడా గవర్నమెంట్ కూడా ఎప్పటికప్పుడు టైం టు టైం నిధులు రిలీజ్ చేస్తున్నారు. ఆ వర్క్ అయితే నడుస్తుంది. ఇప్పుడు అంటే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఇప్పుడు ప్రజెంట్ ఆ వర్షాల వల్ల వాటర్ నిండిపోయి ఉంది. వాటర్ క్లియర్ అయిన తర్వాత ఈ మోస్ట్లీ ఈ సమ్మర్కి అంటే 2026-27 సంవత్సరం మార్చి ఏప్రిల్ నాటికి 180% వరకు కంప్లీట్ అవుతుందని మేము ఆశిస్తున్నాం. అయితే యేసుబాబు కోపం రాదంటే ఒక మాట అడుగుతా. చెప్పండి. పట్టణానికి కమ్మేశ్వరులు వస్తుంటారు పోతుంటారు అని ఒక సినిమాలో డైలాగ్ ఉంది. అలా మీరు రాగానే కవర్ల మీద, ప్లాస్టిక్ కవర్ల మీద పెట్టారంట. తర్వాత అది చర్యలు లేవు, గాలికి వదిలేశారనే కనపడుతుంది. అది అవాస్తవం అంటే ఇప్పుడు కూడా రైడ్ చేస్తున్నాం. అంటే పట్టణం మీద రైడ్ చేసినప్పుడు అందరు వ్యాపారస్తులతోటి, అందరూ బిజినెస్ మ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, వర్తకులు ఎవరైతే ఉన్నారో, పబ్లిక్ ఎవరైతే ఉన్నారో అవేర్నెస్ తీసుకురావాలండి. ముందు ఒక 1-2 నెలల పాటు అవేర్నెస్ తీసుకొచ్చి పబ్లిసిటీ చేసి కవర్లు వాడకూడదు, ప్లాస్టిక్ అనర్థం, దానివల్ల క్యాన్సర్ వస్తుంది, అది ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ప్లాస్టిక్ని పూర్తిగా నిషేధిస్తున్నాం. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కూడా October 2వ తారీఖు నిషేధిస్తున్నాం. ఇదంతా పబ్లిక్కి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మనం దాని మీద రైడ్ చేయాలి. అలాగే రైడ్ చేస్తున్నాం. షాపుల యజమానులందరికీ కూడా మనం మీటింగ్లు చాలాసార్లు 4-5 సార్లు మీటింగ్ కండక్ట్ చేసాం. అలాగే హోటల్స్ యజమానులతో కూడా మీటింగ్ కండక్ట్ చేసాం. వాళ్ళందరి దగ్గర ప్లాస్టిక్ వాడితే 10,000 రూపాయలు జరిమానా అని కూడా చెప్తున్నాం. ఇప్పటికీ కూడా 5,000, 10,000 కూడా మనం ఎక్కడన్నా దొరికితే కేసు రాయడం, 5,000, 10,000 జరిమానా విధించడం, వాళ్ళకి మందలించడం, లేదంటే లైసెన్స్ క్లోజ్ చేస్తామని చెప్పడం, ఇలా రకరకాల రైడ్స్ ఎప్పుడు జరుగుతున్నాయంటే ఇప్పటికి మనం ఈ ఫైన్స్ రూపంలో 1,30,000, 1,40,000 రూపాయలు ఈ మధ్యకాలంలో మేము ఫైన్స్ కట్టించి మున్సిపాలిటీకి జమ చేయడం జరిగిందండి. ఇదంతా రైడ్స్ జరగట్లేదు అనేది మాత్రం వాస్తవం కాదు. అంటే టీమ్ వైజ్గా ఒక చోటకి ఒక్కొక్క ఏరియాకి వెళ్ళినప్పుడు, ఇదంతా పెద్ద టౌన్లో ఒక ఏరియాకి వచ్చి వెళ్ళినప్పుడు ఆ ఏరియా ఎలక్ట్ అవుతుంది తప్ప మిగతా ఏరియాలో మామూలుగా నడుస్తూ ఉంటుంది. అన్ని చోట్లకి ఒకేసారి వెళ్ళాలంటే మన సిబ్బంది కూడా మనం వెళ్ళడానికి పాసిబిలిటీ లేదు. ఇది ఎప్పుడు కూడా 100% ఈ రోజు కూడా ప్లాస్టిక్ ఈ రోజు కూడా ఎక్కడన్నా మీరు అమ్ముతున్నట్టుగా మీరు చెప్పండి, ఇమ్మీడియట్గా మా టీంను పంపిస్తాం. దాని మీద పబ్లిక్ హెల్త్, ప్లానింగ్, అలాగే MHO, శానిటరీ ఇన్స్పెక్టర్లు అందరితో ఒక టీం కూడా కాన్స్టిట్యూట్ చేసాం. 2 టీముల కింద పెట్టి కాలవేతలో టీము పెట్టి ఆ వార్డుల పర్యవేక్షణ అంతా కూడా జరుగుతుంది. అంటే ఎక్కడెక్కడ చిన్న చిరు వ్యాపారస్తులు ప్లాస్టిక్ అమ్ముతారు, కానీ వాళ్ళ దగ్గరికి వెళ్తాము. ఇప్పుడు ఇందాక నేను BR మార్కెట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక టీ స్టాల్ అతను 3-4 సార్లు చెప్పాను అతనికి, గాజు గ్లాసులు పెట్టండి, స్టీల్ గ్లాసులు పెట్టండి, కప్పులు పెట్టండి. ఈ రోజు ఆ మధ్యకాలంలో అంతా మానేసాడు, బాగానే ఉంది. ఈ మధ్యకాలంలో రైడ్కి వెళ్ళినప్పుడు మార్నింగ్ చూస్తే మళ్ళీ ప్లాస్టిక్ కప్పులన్నీ తీసుకొస్తే అతను షాప్ తీసేయమని చెప్పాను. ఇప్పుడు ఇందాకే నా దగ్గరకు వచ్చాడు. వస్తే నువ్వు కుదరదయా, ఇంక నేను 4-5 సార్లు చెప్పినావు, నేను చాలా సార్లు క్షమించాను, నువ్వు షాప్ అక్కడ పెట్టడం వల్ల, నువ్వు అమ్మడం వల్ల ఈ పక్క షాప్ వాడు ఇంకొకడు మళ్ళీ కప్పులు పెడతాడు, వాళ్ళిద్దరూ పెట్టారు కానీ ఇంకొకటి పెడతాడు. ఆ సిస్టాన్ని మనం తీసుకొస్తే మనం పురపాలక సంఘంలో అరికట్టలేం కనుక షాప్ తీయమని చెప్పాను. అయితే తాడేపల్లిగూడెంలో కుక్కలు వాయికుగా ఉన్నాయి, ఏదో ఆపరేషన్ కూడా మీరు ఏదో చేయించారండి, అవునండి. ఏంటి అసలు అది? కుక్కలు మనకి తాడేపల్లిగూడెంలో సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం కుక్కలను చంపడానికి లేదండి. దాని మీద మనం ఏం చేసామంటే గౌరవ మినిస్టర్ గారు, గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, గౌరవ CDMA గారు, గౌరవ రీజనల్ డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు మన తాడేపల్లిగూడెంలో సుమారుగా 25 లక్షల రూపాయలు పెట్టి కుక్కలకి షెడ్ కట్టించి ఆపరేషన్ థియేటర్, అంటే మనుషులకు కూడా లేనంత సౌకర్యాలు ఆపరేషన్ థియేటర్ పెట్టి ఒక ABC ఆపరేషన్లు ఇక్కడ చేయించడం జరిగింది, వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. అలాగే 1,128 కుక్కలకి మన తాడేపల్లిగూడెంలో సర్జరీ చేయించి మన స్టేట్లోనే ఫస్ట్ స్థానంలో ఉన్నాం. ఏంటంటే కుక్కలకు ఆపరేషన్ చేయించడం వల్ల గ్రాడ్యువల్గా వాళ్ళకి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయడం వల్ల కుక్కల ఉత్పత్తి తగ్గుతుంది ప్రభుత్వ కాంక్ష. ఆ కాంక్ష మేరకు మనం ముందడుగులో ఉండి మన తాడేపల్లిగూడెన్ని ఉండే కుక్కలన్నిటిని కూడా మేము సర్జరీ చేయించాం. కావాలంటే మీరు సర్జరీ చేసిన డాగ్ కన్నా కూడా చెవి కట్ చేసి ఉంటుంది చూడండి. అంటే డాగ్స్ ఉంటాయి, కుక్కకి చెవి కట్ చేస్తే ఆపరేషన్ చేసినట్టు, చెవి కట్ చేయకపోతే ఆపరేషన్ చేయనట్టు. అంటే నీ డాగ్స్ ఎలా ఉంటాయంటే పక్కన పల్లెటూరులో ఆనుకుని మన టౌన్ ఉంటుంది, ఆ టౌన్ నుంచి పల్లెటూరుకి వెళ్ళే పల్లెటూరులో కుక్కలు కూడా మనకి దగ్గర రావచ్చు. దాన్ని మనం ఇక్కడ ఉన్న 100%
చేసాము. ఇంకా ఏమైనా చిలుకు మొలుకు ఏమైనా 100-200 డాగ్స్ ఉంటే వాటిని కూడా సర్జరీ అంటే చేయడం జంతు జరుగుతుంది. ప్రేమికుల నుంచి ఏమైనా ఇబ్బందులు కలిగినాయి ఆ టైంలో? జంతు ప్రేమికుల మీద చాలా ఇబ్బందులు కలిగినాయి. ఒకటి కాదు, అక్కడి కాదు. అసలు యాక్చువల్గా మేము రాజమండ్రి పంపిద్దామని ప్లాన్ చేస్తే రాజమండ్రి నుంచి వెహికల్ కూడా వచ్చింది, ఆ డాక్టర్ కూడా వచ్చారు. అంటే మనకిక్కడ ఆపరేషన్ థియేటర్ అందుబాటులో లేనప్పుడు పక్క మున్సిపాలిటీకి పట్టుకెళ్ళి కార్పొరేషన్లో కూడా మనం అనుమతి తీసుకుని రాజమండ్రి కార్పొరేషన్ తరలిస్తుంటే చాలా మంది అడ్డుపడ్డారు. మా మీద ఏమో కేసులు పెట్టడానికి కూడా రెడీ అయ్యారు. కానీ మనం 100% సక్సెస్ఫుల్గా ఒక్క డాగ్ కూడా చనిపోకుండా, అంటే ఒకే ఒక డాగ్ ఏదో చిన్న ఫెయిల్ అయింది. మనకి 10% వరకు ప్రయోజనం ఉంది. కానీ తప్ప మిగతా డాగులు 100% కూడా సక్సెస్ఫుల్గా ఆపరేషన్ చేసిన ఘనత ఎవరిదంటే తాడేపల్లిగూడెందే. మనం మంచి సౌకర్యాలు ఇచ్చాం. మన పశువుల హాస్పిటల్ ఎదురుగా స్థలంలో మీరు వెళ్ళి చూస్తే మంచి థియేటర్, కాన్స్, మంచి ఫుడ్ పెట్టి వాటికి అన్ని కాన్స్ కట్టి మళ్ళీ థియేటర్ పెట్టి థియేటర్లో ఆపరేషన్ పెట్టి ఈ అంతా కూడా చాలా బాగా చేసామండి మనం. దాంట్లో డిఎంఏ గారు అయితే, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, రీజనల్ డైరెక్టర్ గారు కూడా మనల్ని అందరినీ కూడా అభినందించారు. బాగా చేశారు తాడేపల్లిగూడెంలో డాగ్స్ అని. అని ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ మీద కూడా ఇబ్బంది, టౌన్ ప్లానింగ్ సరిగా లేదు, ఎవరికాళ్ళు అక్రమ కట్టడాలు రోడ్డు మీద కడుతున్నారు, మున్సిపల్ కమిషనర్ యేసుబాబు సరిగ్గా పట్టించుకోవడం లేదు, ఇది కూడా బాగా వినపడుతుంది. అదంతా కరెక్ట్గా ఉందంటారా? అది కాదండి. ఇప్పుడు మనకి ఏంటంటే ఎయిర్ ఫీల్డ్ ల్యాండ్ ఉంటుంది. ఎయిర్ ఫీల్డ్ ల్యాండ్లో చాలా మంది 30-40 సంవత్సరాల నుంచి ఆక్రమించుకుని అక్కడ పేద ప్రజలందరూ ఇల్లులు కట్టుకోవడం జరుగుతుంది. అయితే చిన్న వాళ్ళని కట్టుకుని చిన్న చిన్న ఇల్లులు, దానికి ప్లాన్ ఉన్నా ఉండకపోవచ్చు. అంటే అది గవర్నమెంట్ ల్యాండ్, ఎయిర్ ఫీల్డ్ ల్యాండ్. ఎయిర్ ఫీల్డ్ ల్యాండ్లో హౌస్ కట్టుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం అబ్జెక్షన్ పెట్టడానికి, అంటే ల్యాండ్ బిలాంగ్ టు గవర్నమెంట్, అది రెవెన్యూ డిపార్ట్మెంట్. అంటే ఒకటండి, మన ప్రైవేట్ ల్యాండ్లో ఏదైనా మనం ప్లాన్ తీసుకునే కట్టిస్తున్నాం 100%. కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. ప్లాన్ తీసుకున్న తర్వాత ఏదైనా డీవియేషన్స్ ఉంటాయి, చిన్న చిన్న డీవియేషన్స్ ఉంటే అది ఇప్పుడు ఎల్ఆర్ఎస్, బిఆర్ఎస్ స్కీమ్ కూడా వచ్చింది. ఇప్పుడు లేఅవుట్లు అలాగే మనం 55 లేఅవుట్లు మన తాడేపల్లిగూడెంలో మేము ఐడెంటిఫై చేసాం. అందులో 43 లేఅవుట్లు ఇప్పుడు యాజ్ ఆన్ టైంకి మనం అప్లోడ్ చేసాం ఆన్లైన్లో. ఇంకా 8 లేఅవుట్లు మనం చేయాలి. మొత్తం 55 లేఅవుట్లు కూడా అప్లోడ్ చేసి 55 లేఅవుట్లు కూడా రెగ్యులరైజ్ చేసి ప్రజలందరికీ మేలు చేయడానికి ప్రభుత్వం జీవో ఇష్యూ చేసింది కనుక ఇది బాగా ప్రజల్లో తీసుకెళ్ళాం, పబ్లిసిటీ చేసాం. ప్రతి లేఅవుట్ ఓనర్స్కి కూడా మన నోటీసుల ద్వారా కూడా తెలియపరిచాం. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది లేఅవుట్ డేటు మీ రెగ్యులరైజ్ చేయమని కూడా చెప్పాం. అందరూ కూడా ముందుకు వస్తే ఇప్పుడు చాలా మంది లేఅవుట్ రెగ్యులరైజ్ చేసుకుంటున్నారు. వాళ్ళకి మంచి శుభ పరిణామం కనుక ఈ లేఅవుట్ రెగ్యులరైజ్ చేసుకుంటే వాళ్ళ ఇంటి ప్లాన్ వస్తుంది, ఇబ్బంది లేకుండా ఉంటుంది. అదంతా మంచి పరిణామం, ఇదంతా ఉపయోగించుకోవాలి. అలాగే డీవియేషన్స్ ఉన్న బిల్డింగ్స్ కూడా త్వరలో గవర్నమెంట్ బీఆర్ఎస్ స్కీమ్లో ఒక స్కీమ్ జీవో ఇష్యూ చేస్తున్నారు. దాంట్లో కూడా ప్రజలందరూ కూడా ఏదన్నా కొత్తగా బిల్డింగ్లు కట్టుకున్నప్పుడు చిన్న చిన్న డీవియేషన్స్ ఉన్నప్పుడు అవన్నీ రెక్టిఫై చేసుకుని రెగ్యులర్ చేసుకుని మీరు అనుమతి పొందితే మీ బిల్డింగ్లకు ఇబ్బంది లేదని కూడా తెలియజేస్తున్నాం. ఇటువంటి అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ అంటే అనాథరైజ్డ్ అక్కడక్కడ ఉంటాయి, కానీ వాటి స్థలం సొంత స్థలం అయితే మేము నోటీసులు ఇవ్వడం, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం, అవసరమైతే కోర్టులో కూడా వేస్తున్నాం వాళ్ళకి ఫైన్ వేయమని. మేము 100% రూల్ ప్రకారంగానే చేస్తున్నాం, అందులో ఇబ్బంది ఏం లేదు. మీరు వచ్చిన తర్వాత మున్సిపాలిటీకి ఏదో అవార్డు వచ్చిందని అనుకున్నాను, ఏం అవార్డు అది? అంటే తాడేపల్లిగూడెంలో మనం ప్రజల మీద, అంటే ఇప్పుడు డెవలప్మెంట్ అంటే మనం పురపాలక సంఘం అనేది ప్రజల నుండి పన్నులు వసూలు చేసి ప్రజల నుంచి వచ్చిన పన్నుల్లోంచి అభివృద్ధి మనం సాధించాలి. అంటే ఇటు మెయింటెనెన్స్, మన కుటుంబాన్ని ఎలాగైతే మెయింటెనెన్స్ చేసుకుంటున్నామో ఏమైతే కావాలనేది, అలాగా ఇక్కడ అవుట్ సోర్సింగ్ స్టాఫ్కి సిబ్బందికి జీతాలు ఇవ్వాలి, అలాగే కరెంటు బిల్లు కట్టాలి, ఆయిల్ బిల్లు కట్టాలి, రకరకాల మెయింటెనెన్స్ ఉంటుంది. మెయింటెనెన్స్ మనకి నెలకి 1,50,00,000 వరకు మెయింటెనెన్స్ అవుతుంది. అది పోను మిగిలిన డబ్బుతోటి మన అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి. అయితే ఇక్కడ వాటర్ ట్యాక్స్ అయితేనో హౌస్ ట్యాక్స్ అయితేనో చాలా వరకు బకాయిలు ఉండిపోయి గతంలో నేను వచ్చేటప్పటికి అవన్నీ డ్రైవ్ పెట్టి మార్చి 31 నాటికి నేను చాలా మొత్తంలో ఆఫర్స్ అంటే 5% రిబేట్ కూడా గవర్నమెంట్ ఇచ్చింది. అంటే ఎట్ ఎ టైము ట్యాక్స్ కట్టినప్పుడు 5% రిబేట్, తర్వాత ఏమో మీరు ఇంట్రెస్ట్తో కట్టే అమౌంట్కి ఏమో 50% రిబేట్ కూడా అప్పుడు గవర్నమెంట్ ఇచ్చింది. దీనివల్ల మాకు ఎక్కువ అధిక మొత్తంలో రాష్ట్ర మొత్తంలో 3వ స్థానంలో నిలిచాం. మనం ట్యాక్స్ వసూల్లో తాడేపల్లిగూడెం బాగా వసూలు చేసి ఇంకా కానీ బాగా వసూలు చేసినా కానీ ఇంకా ఇంచుమించు 18-20 కోట్ల వరకు ప్రజల మీద బకాయిలు ఉన్నాయి. అవి కూడా వాటర్ ట్యాక్స్ ఎక్కువ బకాయి ఉంది, దాన్ని కూడా ఇప్పుడు డ్రైవ్ పెట్టి వసూలు చేస్తున్నాం. అంటే దాన్ని కూడా ప్రజలందరూ గమనించవలసింది ఏంటంటే మీరు కట్టవలసిన పన్ను ఇవాళైనా రేపైనా కట్టక తప్పదు. కట్టకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం, కానీ ఇన్ టైంలో కట్టండి, పట్టణ అభివృద్ధి సహకరించమని మేము ఎప్పుడు కోరుతున్నాం. దాని ప్రకారంగా అదే రీతిలో మేము 100% పన్నులు వసూలు చేసి ఈ పురపాలక సంఘాన్ని రాష్ట్రంలో 3వ స్థానంలో నిలబెట్టాం. దాని నిమిత్తం మనకు అవార్డు కూడా వచ్చింది. అయితే మీరు పురపాలక సంఘాన్ని ఇంకా డెవలప్ చేయడానికి ఎటువంటి ప్రణాళికలు రూపొందిస్తున్నారు?
ఒకటండి, ఇప్పుడు పురపాలక సంఘం అభివృద్ధి అనేది ఏంటి కనపడుతుంది అంటే మెయిన్ రోడ్లు వేయాలి. మెయిన్ రోడ్లు మనకి కడకట్ల రోడ్ అని, ఏలూరు రోడ్ అని, తణుకు రోడ్ అనేది R&B రోడ్డు సంబంధించింది. అంటే డివైడెడ్ మెయింటెనెన్స్ మంది రోడ్స్ R&B. అయితే R&B వరకు గౌరవ శాసనసభ్యుల వారు కూడా 7 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి టెండర్లు పిలిపించి R&Bలో ఇప్పుడు బీటీ రోడ్లు వేయడానికి రెడీ చేసి ప్రతిపాదనలు సిద్ధం చేసి రెడీ చేస్తున్నారు. త్వరలో 4-5 రోజుల్లో ఈ రోడ్లు కూడా స్టార్ట్ చేస్తారు. ఒక వారం 10 రోజుల్లో ఎండగాస్తే రోడ్లు స్టార్ట్ చేస్తారు. కానీ లోపల ఏరియాలో ఏంటంటే చాలా చోట్ల నేను గౌరవ శాసనసభ్యుల వారి దృష్టికి తీసుకెళ్ళాను. సార్, ఇప్పుడు చాలా చోట్ల డ్రైన్ లేక ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు, రోడ్లు లేక. అవన్నీ అంటే దానికి అంతటికీ కూడా ఎస్టిమేట్లు తయారు చేయండి, నేను గవర్నమెంట్కి తెస్తాను అలాగా చెప్పడం జరిగింది. అలాగే మనకి వదిలిన ప్రాజెక్టులు, ఆ స్విమ్మింగ్ పూల్ అయితేనో, ఆ ఇండోర్ స్టేడియం అయితేనో, ఇవన్నీ కూడా ఎప్పుడో గత 5-6 సంవత్సరాల క్రితం వదిలేసిన ప్రాజెక్టుల్ని శాసనసభ్యుల వారు నాకు చూపించి, కమిషనర్ గారు ఇవన్నీ కూడా మనం డెవలప్ చేయాలంటే నేను ఒకటి అన్నాను, నా దగ్గర అయితే సింగిల్ పైసా లేదు సార్ మున్సిపాలిటీ నుంచి ఇవ్వడానికి. డెవలప్ చేయాలంటే మీరు ఏదైనా స్పెషల్ గ్రాంట్ తెచ్చి అభివృద్ధి పరిచి ఈ 2 ప్రాజెక్టులు పట్టుకోవాలి, కానీ నా మున్సిపాలిటీ నుంచి రూపాయి ఇవ్వడానికి లేదంటే మీకు ఎందుకు ఊరుకోండి. నా దగ్గర స్నేహితులు చాలా మంది ఉన్నారు, అందరూ బిజినెస్ మెన్స్ ఉన్నారు, వాళ్ళందరినీ తలొక 2 లక్షలు తలొక 1 లక్ష ఇమ్మని, నేను ఇవన్నీ 2 ప్రాజెక్టులు కూడా మన టైంలో చేయాలని చాలా అద్భుతంగా స్విమ్మింగ్ పూల్ అయితేనో, ఇండోర్ స్టేడియం అయితేనో తయారు చేస్తారు. గతంలో ఆగిపోయి ఇప్పుడు తయారు చేయడం జరుగుతుంది. మనకి ఇంచుమించు 3 నెలలు 4 నెలల టైంలో అవి పూర్తి శాతానికి ఉపయోగంలోకి వస్తాయి. ప్రజలందరూ కూడా స్విమ్మింగ్ పూల్లో మంచిగా పిల్లలు అందరూ ఆడుకోవడానికి చాలా ఉపయోగపడతాయి ప్రజలకి. అలాగే ఇండోర్ స్టేడియం కూడా, ఆటలకు సంబంధించిన ఇండోర్ స్టేడియం కూడా ప్రజలందరూ ఆడుకోవడానికి బాగుంటుంది. చాలా మంచి ప్రాజెక్టులు చేపట్టారు. అలాగే పట్టణంలో మౌలిక వసతుల కల్పనలో వాటర్ సప్లై అయితేనో, స్ట్రీట్ లైటింగ్ అయితేనో, అలాగే డ్రైన్స్ రోడ్స్ అయితేనో అభివృద్ధికి మనం ముందుకు తీసుకెళ్తున్నాం. దాంట్లో భాగంగానే ఫస్ట్ టైం 400 కోట్లకి మనం డ్రైన్స్కి ఎస్టిమేట్ అయితే అందులో 100 కోట్లు ఫస్ట్ పేజ్లో ఎమ్మెల్యే గారు తీసుకురావడం జరుగుతుంది త్వరలో. అలాగే రోడ్స్ కూడా అంటే ఉడాలో మనకి కావాల్సిన అమౌంట్ అంతా కూడా ఉడాలో 4 లెటర్ పెట్టి అక్కడ ఎమ్మెల్యే గారు లెటర్ పెట్టి అడగడం జరిగింది, మినిస్టర్ గారు పంపించడం జరిగింది. ఉడా నుంచి కూడా మన ఇంచుమించి 5-6 కోట్లు మనకి రోడ్స్కి వస్తాయని చెప్పారు. ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా టైం టు టైం ఫాలోఅప్ చేస్తున్నారు. మన అభివృద్ధి చూపించాలనే కాంక్షతో ఆయన ఉన్నారు కనుక ఆయన దగ్గర మనం పనిచేయాలి. రేపొద్దున మనకు కూడా ఓ పలానా టైంలో అభివృద్ధి జరిగింది అనేది ప్రజలు చెప్పుకుంటారని మనం చాలా సంతోషంగా ఉన్నాం. ఇది రాష్ట్రంలోనే తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ 3వ స్థానంలోకి తీసుకొచ్చామని, పారిశుధ్యం అలాగే వాటర్ విభాగంలో నెంబర్ 1 స్థానంలోకి తీసుకొస్తామని, ముందుగా ఇంకా మెరుగ్గా మంచి పాలన కూడా అందిస్తామని యేసుబాబు అయితే చెప్తున్నారు. మరొక అతిథితో మీ మనసులో మాట మీతో.